హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట వ్లాగ్. డేట్ వచ్చేసి ఆగస్ట్ 3 అనమాట. ఇంకా 2-3 డేస్ అవుతుంది ఇది పోస్ట్ చేయడానికి. మార్నింగ్ ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు, వెళ్ళిపోతున్నారు. బాయ్ మాన్వి, బాయ్. పాలు వచ్చి తీసుకుందాం. వెదర్ అయితే చల్లగా ఉంది. అలాగే నుంచి తిరిగి వచ్చాను. పాల డబ్బులు పంపించాలి ఆయనకు, మర్చిపోయినాం అసలు. పువ్వులు చూడండి మంచిగా కూర్చుని ఇవ్వాలి కూడా. తెంపాలి పువ్వులు తెంపి ఇంకా ఫ్రెష్ అయ్యి అదే స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకోవాలి. మొత్తం దేవుళ్ళన్నీ కడుక్కోవాలన్నమాట. ఇల్లు ఇవాళ తుడిచాను. మార్నింగ్ 6:30కి లేద్దామని అలారం పెట్టేసుకున్నాను, కానీ 6:30కి లేవలేదు. 7కి లేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. అన్ని రూమ్లో తుడిచేసాను, ఊడ్చి. అలాగే స్టవ్ అంతా నిన్ననే కడుక్కున్నాను మొత్తం. ఇంకా కాకపోతే మళ్ళీ వంట చేశాను కదా వాళ్ళకు, మళ్ళీ కొంచెం ఆగమాగమైంది, మళ్ళీ కడగాల్సి వచ్చింది అనమాట. ఇంకా వాళ్ళకు వంట చేసినాక ఇగో ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా తోమేశాను. ఇంకా దోశకు నానబెట్టాను నైట్. ఇంక ఇవన్నీ పట్టుకోవాలి. 2 టైమ్స్కి వస్తుంది అనేసి ఎక్కువ నానబెట్టేశాను అనమాట. ఈ మధ్య అలాగే నానబెడుతున్నాను ఇంకా నేనైతే. ఇంక ఇక్కడ వచ్చేసి సింకు చాలా డేస్ నుంచి అసలు అలాగే ఉంటుంది, క్లీన్ చేద్దామంటే అయితలేదు. ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ ఇది అలాగే ఉంటుంది, అదైతే పోవట్లేదు అనమాట. యాసిడ్ వేస్తే పోసాయి కావచ్చు మేబీ. ఈ బ్రష్ది కూడా అప్పుడు క్లీన్ చేసింది స్టార్టింగ్ వచ్చినప్పుడు. తీయరాదు కదా, తీసి క్లీన్ చేద్దామన్నా రాదు. ఇంకా దాని మీద అట్లనే ఉంచి వాటర్ పోసి బ్రష్ తోటి తుడి చేశాను అనమాట. ఇంకా ఎక్కడే ఉన్నాయి ఇవన్నీ పెట్టేసి ఇంకా నేను ఇంకా స్నానానికి వెళ్ళాలి. ఈ రూమ్కి అయితే ముహూర్తం అయితే వస్తలేదండి క్లీన్ చేస్తే, అదే చదువుదామంటే. ఇవ్వాలనుకుంటాను, ఇవాళ రేపట్లో ఇక అయిపోతుంది. ఎల్లుండి నుంచి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి 5th నుంచి చేసేయాలి. ఇక్కడ వచ్చేసి నేను సామాన్లు చూపించాను కదా, గాజు ఐటమ్స్ అన్నీ కడిగి పెట్టేశాను అనమాట. కొన్ని తీసాను, పోసాను వాటిలలో. ఇంక ఇవైతే మిగిలాయి, వీటిలో కూడా పోసి పెట్టాలి. ఇంక ఇవాళ వేసేస్తాను. ఇది వేద్దాము, ఇవి కూడా కొన్ని చదువుతాము. డబ్బాలు అవసరం లేని అన్నీ తీసి ఈ బాక్స్లో పెట్టేసి పైన పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. చూద్దాం. ఇదండి ప్రస్తుతానికైతే, చూస్తూ ఉండండి వీడియో, ఓకేనా? ఇంక ఇక్కడ ముగ్గేసాను, కడప కడగడం అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ పూలు పోసుకొని వెళ్ళి పూజ చేసుకొని ఇంకా స్నానం చేసేస్తే అయిపోతుంది. డోర్ పెట్టేసుకుంటే కథ, మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ డోర్ తీసి పూలు తెప్పేసుకుని పెట్టేసుకున్నా. వర్షం పడుతుందేమో, అయితే ఫుల్ పడింది కాసేపు అయితే. చెట్లన్నీ పైనుండి మొత్తం కింద పెట్టేశాను. ఇంకా కోతులంతా ఆగమాగం చేస్తున్నాయి. ఈ చెట్టు అయితే మంచిగా పెరుగుతుందిలేండి. నిన్న కూడా వచ్చిన రోజు ఒక 18 ఫ్లవర్స్ పూసాయి. ఇవాళ ఒక 10-15 పూసినట్టున్నాయి, కొన్ని తక్కువ వేయాలి. అదేదో మన చెట్టు నుంచి తెప్పి పెట్టుకుంటే కొంచెం అదో ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. దేవుడికి పెట్టుకుంటే తులసిదళాలు తెంపుదాం అనేసి అనుకుంటా. నిన్న ఫ్రైడే కదా, తెంపలేదు. ఇంకా మరి స్నానం చేసి వెళ్ళి తెంపాలి అనుకుంటున్నాను. చూడాలి మరిగా తెంపుతానా లేదా అనేసి తెలీదు. మందార పూలు ఉన్నాయి కొన్ని, ఇంకా అవి వాటర్లో వేస్తే పూజ వరకు ఇచ్చుకుంటాయేమో చూడాలి. ఇదిగోండి పూజ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసి హారతి అండి. సో కూర్చొని ఇవ్వకూడదంట, నిల్చొని ఇవ్వాలంట. సో అందుకే ఇంకా నేనైతే నిల్చొని హారతి ఇచ్చేసామంటే లాస్ట్కి అయిపోయింది. సాటర్డే రోజు కదా, సో స్వామివారికి తులసి దళాలు అలా వేసుకున్నాను అనమాట. అలాగే పూజా రూమ్ అయితే కొంచెం ఆగమాగం ఉంది. ఇంకా అన్ని రూములు అయిపోతున్నాయి కదా, పూజా రూమ్ కూడా డీప్ క్లీనింగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొన్ని తీస్తాను, చూపిస్తాను ఏమేమి తీసి క్లీన్ చేస్తాను. తర్వాత ఇంకో రోజు మొత్తం తీస్తాను. ఎందుకంటే కింద ఆ ర్యాక్స్ ఉంది చూడండి, కింద బల్లి ఉందన్నమాట. అది తీస్తే బయటకు వచ్చేస్తుంది. అందుకే భయంతో అయితే నేను తీయట్లేను. ఏమేమి తీస్తానో ఏమేమి క్లీన్ చేశానో అది ఇందులో అయితే ఉంటుందన్నమాట. చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, చూసి లైక్ చేయండి, ఓకేనా? ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. టైం వచ్చేసి 10:30 అవుతుంది. చాలా టైం పట్టింది, అంటే దేవుళ్ళను కడిగి పెట్టడం అంటే ఇంక ఇలాగే ఈజీగా ఒక 1 అవర్ పడుతుంది అనమాట నాకు. చూడండి ఎంత మంచిగా ఉందో. కొంచెం దేవుళ్ళని చేంజ్ చేశాను అనమాట. ఎప్పుడైనా అంతే, ప్రతిసారి అటు ఇటు పెడతా ఉంటా, అంటే మొత్తం క్లీన్ చేసేటప్పుడు. పూజ అయితే చూడండి
ఇలా సాటర్డే కాబట్టి సో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు వేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వారాహి అమ్మవారిని ఇలా పెట్టి ముందుకు సరస్వతి దేవి పెట్టేశాను అనమాట. ఇక్కడ ముందు ఇంకా రోజు అదే మందార పూలు మొగ్గలు ఉండే కదా, మార్నింగ్ మోడల్లో వేస్తే ఇంకా పువ్వులా పూచాయి. సో ఇంకా పెట్టేశాను అమ్మవారికి, ధూపం ముట్టించేసాను, హారతి అయిపోయింది, అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇవన్నీ దేని దాంట్లో పెట్టేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది మొత్తం. అయ్యాక ఒకసారి చూపిస్తాను లేండి. ఇది కూడా మొత్తం కడిగేసి పెట్టేశాను అనమాట. కానీ ఇవన్నీ అంతకుముందు క్లీన్ చేసినాయి. ఒక 1 వీక్ అవుతుంది. ఇంకా తర్వాత పీరియడ్స్ తర్వాత ఇంకా నేనేం పూజ చేయలేదు కాబట్టి పీరియడ్స్ ముందే ఇవన్నీ ఒక 2-3 డేస్ అన్నీ ఒకే రోజు అయిపోయాయి అనమాట. ఇవన్నీ ఇంక ఇవన్నీ దీంట్లో పెట్టేసుకొని నీట్గా అన్నీ చేసేసుకుంటే పని అయిపోతుంది. ఓకేనా, ఇదిగోండి అన్నీ తీసేసి ఎక్కడెక్కడ పెట్టేశాను. ఇంకా ఇలా అయిపోయిందనమాట. ఇక్కడ ఒకటి ఉన్నది, కొంచెం ఇదంతా తీసేయాలి. తీసేస్తా, మళ్ళీ ఒకనాడు తీసేస్తా. చేయి గుంజుతూ ఉంది, కొంచెం వర్క్ ఎక్కువైపోయింది. మళ్ళీ అలాగే కొంచెం కోల్డ్ చేసింది, నాకు అసలు ఓపిక లేదు, కానీ పెట్టుకోవాలి. ఇంక ఇవన్నీ టీ పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ సాటర్డే కదా, సో ఫాస్టింగ్ కాబట్టి కడుపులో గడగడగడ అంటుంది. పాలు వేడి చేసుకుని డ్రై ఫ్రూట్స్ తాగుదామనేసి అనుకుంటున్నా. పాలు మార్నింగ్ వచ్చినాయి అనమాట. ఇలానే పోసేసుకొని తాగుతూ పాలు వేడి చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది పట్టుకోవాలి, మళ్ళీ నైట్కి మళ్ళీ కావాలి కదా నాకు. నైట్ దోశ చేద్దామనేసి అనుకుంటున్నా, ఫాస్టింగ్ కాబట్టి దోశ. నేనే లేట్ అయిందనేసి అనుకుంటున్నాను. ఇక్కడ కొందరు లేట్గానే వేసేటట్టున్నారు పూజలు. ఇదిగోండి సౌండ్ అవుతా ఉంది, గంట సౌండ్ అనమాట. నైటే క్లీన్ చేసేసుకున్నా, ఇవ్వాలంటే కాదు కదా, సో నైటే క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇవాళ అన్నీ పెట్టుకోవద్దు. ఎప్పుడు పూజ ఇట్లా యాక్చువల్గా ఎప్పుడైనా కూడా నైటే అవుతుంది నాది క్లీనింగ్ అంతా. అప్పుడప్పుడు హెల్త్ బాగాలేకుంటే, ఓపిక లేకుంటే ఇంకా మార్నింగ్ చేసేసుకుంటాను అనమాట. అమ్మా, ఎండ వస్తుంది కదా, వెదర్ కొంచెం మళ్ళీ కాసేపు చల్లగా ఉంటుంది, కాసేపు ఎండ వస్తుంది అనమాట. మంచిగా ఎండ వస్తే కనుక ఇంకా పాలు అయితే ఈవినింగ్ వరకు ఉండవు అనమాట. యాక్చువల్గా అంతకుముందు వర్షం పడ్డన్ని రోజులు, మొదలానికి ఒక 4-5 రోజులు వర్షం పడ్డది కదా, సో మార్నింగ్ తీసుకునేది, ఈవినింగ్ ఎచ్చబెట్టేది అనమాట. మంచిగా ఉండేది. ఈ ఎండ వచ్చిన కాల్చి కొంచెం వేడికి పగిలిపోతున్నాయి అనమాట. నేను మార్నింగ్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను, అయినా కూడా పగిలిపోతున్నాయి, ఈవినింగ్ వరకు ఉండట్లేవు. అందుకే ఇంకా నేను ఇప్పుడైతే ఎచ్చబెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను పాలు, ఎండ వస్తుంది కదా, బట్టలు వేద్దాం అనుకున్న వాషింగ్ మిషన్లో, కానీ ఇంకా రేపే వేసేస్తాను. ఇది మిక్సీ పడితే కథ, ఇంకా పాలయ్యే వరకు మిక్సీ పట్టేస్తా, పాలైనాక పోసేసుకొని తాగుతా. ఇదండి, చూస్తూ ఉండండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇక్కడ వచ్చేసి అయితే నేను దోశపిండి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక 2 టైమ్స్కి వచ్చేటట్టయితే అయితే నానబెట్టేశాను. అంటే మనం ఏం చేయాలి అనేసానంటే, పిండి అంతా పట్టినాక మనకి ఎంత అవసరమో రేపటికి అంతే తీసుకొని దాంట్లో సాల్ట్ అలాగే సోడా వేసేసి పెట్టేసుకోవాలి. మనకు మళ్ళీ తర్వాత అది అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి చేసుకోవడానికి అనేసి పెడతా అనుకున్నాను కదా, సో దాన్ని సాల్ట్ సోడా అనేది కలపకుండా మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకు కావాల్సినప్పుడు తీసి దాంట్లో సాల్ట్ సోడా అనేసి కలిపి పులువనిచ్చుకోవాలి. అలా అయితే మంచిగా ఉంటుంది. లేదంటే సాల్ట్ సోడా కలిపేసి పెట్టేసాం అనుకోండి, మిగిలాక ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఇంకోనాడు చేసుకుందాం అనుకోండి, అది ఏమవుతుంది అంటే పుల్లగా అయిపోతుంది అనమాట. సాల్ట్ సోడా కలపకుండా ఉన్నదేమో కొంచెం మంచిగా ఉంటుంది. సాల్ట్ కలిపామనుకోండి, సోడా అయినా పుల్లగా అయిపోతుంది. నేను ఎప్పుడు చేసుకున్నా 2 టైమ్స్కి చేసుకుంటున్నాను ఈ మధ్య. అంతకుముందు ఎప్పటికప్పుడే చేసుకునేదాన్ని, ఈ మధ్య అలా చూద్దామనేసి ట్రై చేశాను. మంచిగానే ఉంటుంది. అందుకే ఇంకా నేను ప్రతిసారి అలాగే చేస్తున్నానండి. 2 టైమ్స్కి సరిపడా నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా రేపు ఇప్పుడు ఇవాళ పట్టేసి ఇవాళ నైట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇవాళ ఎంత కావాలో, ఈ నైట్కి ఎంత కావాలో అంత తీసేసుకొని దాంట్లో సోడా అదంతా ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకొని మిగతా అదంతా ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ వరకైనా బాగానే ఉంటుందండి నాకైతే. అదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పాలు వేడి చేస్తున్నా ఒక సైడు, ఇంకా టీ పెట్టేసుకోవాలి.
ఇది అయిపోయాక పెట్టేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఇదైతే పెడుతున్నాను. వెదర్ అయితే కొంచెం ఒకలాగా ఉంటుంది, కాసేపు ఎండ వస్తుంది, కాసేపు వచ్చేసి చల్లగా ఉంటుంది కదా, మళ్ళీ అది పులవాలి కదా నైట్కి. అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఇది పట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా తర్వాత మెల్లగా ఇంకేదైనా పని చేసుకున్నా ఏం కాదనేసి ఇంకా ఫస్ట్ అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఇంకా వీళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు కదా, ఇంకా నాకు కూడా సాటర్డే అండి, టిఫిన్ అయితే ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏం చేసుడైతే ఏం లేదనమాట. టీ తోటే అయిపోతుంది. టీ, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవే తినేస్తానమాట. ఇంకా నేనైతే ఇంకా మధ్యాహ్నంకి అన్నం వండుకుంటే అయిపోతుంది. కర్రీ కూడా చేసేసాం కాబట్టి అన్నం వండుకుంటే అయిపోతుంది అనమాట. ఇదిగోండి మొత్తం పని అయితే అయిపోయింది. 11 అయిందండి. ఇంకా మార్నింగ్ 7కి లేస్తే ఇప్పుడు అయిందనమాట పని అంతా అయిపోయేసరికి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా అంటే ఇవే తీస్తున్నాను, డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నాను అనమాట. మెత్తగా అయిపోతాయి, వేయగానే తినాలి వీటిని అయితే. చాలా మెత్తగా అయిపోతే తినబుద్ధి కదనమాట వీటిని. ఇంక ఇక్కడ వచ్చేసి అంజీరా, నెక్స్ట్ ఖర్జూరా, డ్రై ఫ్రూట్స్, కాజు లేదు ఇవాళ, కాజు ఉంది నేనే వేసుకోవాలి, బాదము, ఇంక వచ్చేసి గుమ్మడికాయ గింజలు అంటారు కదా, ఇవి అనమాట, పిస్తా. ఈరోజు అయితే రెగ్యులర్గా తింటూ ఉన్నాను ఈ డ్రై ఫ్రూట్స్, హెల్త్కి మంచిది కదా. సో ఇంక ఇవాళైతే వీటితో కడుపు నిండిపోతే 11 అవుతుంది. ఇంకో 1 అవర్ అయితే ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి ఇంకా ఫుడ్ చేసేసుకుంటాను. వాళ్ళ ఆలు టమాటా చేశాను అనమాట కర్రీ వచ్చేసి. ఇంకా నిన్న వచ్చేసి అది తీసుకొచ్చానండి, ములక్కాడ, అదే మునగాకు తీసుకొచ్చాను. అది పొడి చేసి పెట్టేశాను, బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది, చూపిద్దామనేసి అనుకున్నాను, ఇంకా హడావిడిగా చేసేయడం అయిందనమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొస్తా, హైదరాబాద్ వెళ్ళాను కదా, ఆ తమ్ముడు వాళ్ళ ఇంటి పక్కన ఉంటుందన్నమాట. సో ఇంకా తీసుకొచ్చుకున్నాను, చాలా మంచిదంట హెల్త్కి అది. అందుకే పొడి చేసి పెట్టేసుకున్నాను, రోజు ఒక స్పూను ఒక్కొక్కసారి కలుపుకొని తిందామనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఒకటి నిన్న చూపించడం మర్చిపోయాను. ఇది మీకు మానిపాప డీమార్ట్లో తీసుకుందనమాట. ఇది మేకప్ కిట్, బాగుంది, భలే ఉంది ఇదైతే. ఇంకొకటి 200 పడింది. ఇది వచ్చేసి ఇంకా మేకప్ అంటే ఆమెకి ఇష్టం అనమాట, అమ్మాయి కదా, మేకప్ వేయడము, మేకప్ వేసుకోవడం అంటే ఆమెకి ఇష్టం. నేను రెడీ అవుతూ ఉంటే నార్మల్గా లిప్స్టిక్, నేనేం పెద్దగా నార్మల్ పౌడరే వేసుకుంటాను, ఎక్కువ ఏం రెడీగాను. నేను ఏది పెట్టుకుంటే అది పెట్టుకుంటా అనేసి అంటుంది అనమాట మానిపాప. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చి ఉండే కావచ్చు, ఇయర్ రింగ్స్ ఎక్కడో పడేసినట్టున్నది. ఇదైతే వచ్చింది సెట్, భలే ఉన్నాయి, కోమ్స్ ఉన్నాయి, మంచి చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు, మానవి కూడా యూజ్ చేయొచ్చు, చిన్నదే కదా. ఇదిగోండి ఈ కోంబో యూజ్ చేయొచ్చు మానవి పాపకు, భలే ఉన్నాయి. కోమ్స్ నచ్చినాయి నాకు. ఆడుతూ ఉంటుంది, అడుగుతుంది రాగానే, మమ్మీ ఆడుకోను నేను దీంతో అనేసి పర్మిషన్ తీసుకుంటుంది అనమాట. అలా తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా బాక్స్లో వచ్చేసింది. ఇది వచ్చేసి ఇదండి, ఓకేనా. సీరియల్స్ చూస్తే, ఇంకా సీరియల్స్ స్టార్ట్ చేస్తే 1 అవర్కు అయిపోతాయి సీరియల్స్ కూడా. ఇంకా తర్వాత నెక్స్ట్ లంచ్ తిన్నాక ఏం చేయాలా అనేసి ఆలోచించాలన్నమాట, ఓకేనా. అదేపో లంచ్ బాక్స్ దేపో, సరేపా లంచ్ బాక్స్ తెచ్చుకోపో, ఇక్కడ ఉంది. అదే మేడం కొట్టిందా, నువ్వు అల్లరి చేస్తే కొట్టదా?